అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాసింది. ఏమని? నీ సహనమును సహల జనులకు తెలియబడనీవుడి, ప్రభు సమీపంగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు బహు సమీపంగా ఉన్నాడంట. ఎంత దూరం వచ్చావయ్యా అని ఫోన్లో అంటే బహు సమీపంగా దగ్గరలే ఉన్నామని చెప్తుంటాం కదా. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కావచ్చు, లేదా ఒక గంట కావచ్చు. సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇతరులకు మనము మన సహనం ఏందో, మృదుత్వం, దీనత్వం అంటారు దాన్ని, మృదుత్వం, సహనము అన్నిటిల్లో ఓర్చుకుంటుందంట. అది కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, శ్రమల్లో కానీ ఒకరి ఒకరు కుటుంబాలలో పంచుకొని, ఒకరు ఓదార్చుకొని, ఒకరు సమాధాన పడుతూ సహనముతో కుటుంబాన్ని ముందుకు నడిపించుకోగలిగిన వారు దేవునికి కావాలి. అందుకే దేవుడు అంటాడు, సకల జనులకు. నువ్వు దేవుని బిడవైతే, లేదా నేను దేవుని కుమారుణ్ణైతే నేను సకల జనులకు నా సహనాన్ని చూపించాలి. ఏదో ఊరికి బైబిల్ పట్టుకుంటే లాభం లేదు, చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడలారా అని ఒక మాట చెబుతున్నాను. ఒక ఆయన వాగ్దానం చేశాడు మందిరానికి. ఎందుకు చెప్తున్నానంటే చెప్పాలా, ఇది నిజం జరిగింది కాబట్టి చెప్పాలి, అబద్ధాలు చెప్పడానికి వీలు లేదు. అనే నా జీవితంలో ఉద్యోగం వస్తే దేవుని పరిచర్యకు సహాయం చేస్తాను, సహకారిగా ఉంటానన్నాడు. సల్లని ప్రార్థన చేశాను. దేవుడు ఆ బిడ్డను ఏదో ఒక ప్రైవేట్ జాబులో స్థిరపరిచాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ ఎవరిదమ్మా సెల్లు? ఇక్కడ దేవుని మేలులు పొందుకున్నాడు, మర్చిపోయాడు. ఇక్కడికి వస్తారు, స్వస్థత పొందుతారు, పక్కకి వెళ్తారు. దాని ద్వారా నీకు కలిగే ఒక ప్రయోజనం ఏంటో తెలుసండి. ఆ కుటుంబంలో అందరికీ చీకటి ఆవరించింది. రాత్రి పోయి ప్రార్థన చేసేస్తే అందరికీ చీకటి ఆవరించింది. ఏడుస్తున్నారు. కుటుంబంలో నెమ్మది లేదండి, సమాధానం. 100 మంది చెప్తారు ఆడికి బాగుంది, ఆడ బాగుంది అని. తిప్పుతారు నీ మనసును. నీకు ఎక్కడ దేవుడు నీ ప్రార్థన విని దేవుడు నీకు సహాయం చేస్తున్నాడంటే ఆ కృపకు నువ్వు పాత్రురాలు కావాలి. 100 మందిలో పోయి ప్రార్థన చేసేదానికంటే దేవుడు వినకపోతే ప్రయోజనం ఏంటి? ప్రేమ లేనివాడు అయితే గనగన గంట కొట్టితో సమానం అని రాసింది బైబిల్లో. దేవుడు లక్షల మందులను వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినకపోతే నీకు ప్రయోజనం ఏంటి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ కుటుంబము అల్లకోలంగా ఉంది. ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి వారు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చీకటి ఆవరించి కింద పడి గిదగిడ కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారండి. రాత్రి పోయి ప్రార్థన చేసి వస్తే కారణం దేవుని ద్వారా పొందుకున్న మేలులు బట్టి ఎక్కడైతే పొందుకుంటావో అక్కడే దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే సకల జనులకు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు సహనాన్ని చూపించాలి. వాళ్ళు రమ్మంటారు, వీళ్ళు రమ్మంటారు, ఆడ బాగుంటుంది, ఈడ బాగుంటుంది. ఆత్మీయమైన ఆరాధనలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ నువ్వు నివసించాలి. నీ గుండెల్లో స్తుతి లేకపోతే అంబొస్తుంది. నీ గుండెల్లో స్తుతి లేకపోతే, నీ గుండెల్లో ఆరాధన లేకపోతే నీ హృదయము అంధకారం అయిపోద్ది, మరణం అయిపోద్ది. నా దేవుని బిడ్డలారా, నీ గుండెల్లో ఎక్కడ నిలిచినా దేవుని స్తుతి స్తోత్రములు చెల్లించిన దానివై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? నీవు సకల జనులకు నీవు నీ సహనాన్ని చూపించు, నేను సమీపంగా ఉన్నాను. మనకు కావాల్సింది ఏంటి? ఆయన ముఖ దర్శనము చూడాలని. మనకు కావాల్సింది ఏంటి? ఆయన మన కొరకు ఒక రాజ్యము సిద్ధపరిచాడు కనుక ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆయన కోరుకున్నాడు కనుక నీవు అనేకులకు సహనాన్ని చూపించు.
నేను సమీపంగా ఉన్నాను, నీ కొరకు సిద్ధపడి ఉన్నాను. సిద్ధపాటు కలిగిన నీ జీవితంలో దేవుని కొరకు సమీపంగా ఉండాలని దేవుని వాక్యం. హల్లెలూయా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనంలో త్వరగా 1వ అధ్యాయము అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాసింది. ఏమని తెలుసా? ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు. ఇది కనిపెట్టే వారం, కనిపెట్టే జీవితాల్లో ఈ రోజున మనకు లేవు. ఇక వాగ్దానం తీసుకున్నావా, ఆయమ్మ ఆడికి రామ్మా, గుండు కొట్టిస్తారు. నీకు తెలుసో తెలియదు, త్యా అనే వాళ్ళే తప్ప మేమైతే ఎప్పుడు అన్నాం త్యా అని. దేవునికి స్తోత్రం. ఈ భారం అంతా మోస్తున్నాం, అది దేవుడు మోపిస్తున్నాడు. ఒక దినం ఉంది, దీని ఆయన చేతుల్లో తీసుకుంటాడు. మీరు త్యా అన్నారు, జ్ఞానించి తెస్తారు, ఉన్న దాంట్లో ఇస్తారు, లేని ఏం చేస్తారు? ఆడేం లే బండ మీద పెడతాడు. తీసుకురాకపోతే మమ్మల్ని ఎంత అవమానపరిచేది తెలుసండి. నీ భార్యకు జ్వరం వస్తే, నీ పిల్లకు జ్వరం వస్తే అప్పు తీసుకురావాలి అంతే అన్నాడు. నేను యేసయ్య పాదాలు పట్టుకుంటారా స్వామి అని మనసులో అనుకున్నా. వాళ్ళు వెళ్ళేది దానికి ఏం చేస్తావు? యేసయ్య పాదాలు పట్టుకోవాలి కదా. సమస్తం ఆరోగ్యము గుప్తములు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయనను పట్టుకుంటే ఎదుటివారు నాతోనన్న హృదయాన్ని కదిలించి దేవుడు సహాయం చేపిస్తాడు. మనం ఆయన్ని పీకకూడదు. రాబందులాగా రాబందులు పీకే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బర్త్డే చేసుకుంటే వాళ్ళు బర్త్డే చేసుకుంటే నువ్వు డబ్బులు ఇచ్చేది ఏంటండి? మాకు అక్కడ చెప్తా ఉంటారు, మేము అక్కడ ఉంటాం ఆ ఖాళీలో, బాధపడుతూ ఉంటారు. అట్టడికి చర్చిలోకి వెళితే ఏం ఆశీర్వదించబడతావు? ఆత్మీయమైన ఆరాధనలు జరుగుతున్న చోట వాగ్దానం తీసుకున్న నీవు కనిపెట్టడం నేర్చుకోవాలా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఇప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దాని కొరకు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, ఈ వాగ్దానం ఇచ్చావు, నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబోతున్నావు, దాని కొరకు నేను కనిపెట్టిన దాన్ని, దాని కొరకు నేను సిద్ధపాటు కలిగిన దాన్ని, నేను ఎదురు చూసగలిగిన మనస్సును, ఆ విశ్వాసము, ఆ దృఢమైన జీవితం నాకు ప్రసాదించు అని దేవుని సన్నిధిలో పట్టుకొని నిలబడాలి. కానీ దీన్ని తీసుకుని ఊరకకూడదు, పాకులాడకూడదు. నువ్వు పాకులాడుతున్నావు అనుకో, ఎక్కడుంటావు? నీ కేర్ ఆఫ్, నీ అడ్రస్, నువ్వు ఎక్కిన బస్సు దిగి ఒక బస్సు ఎక్కినావు అనుకో, నీ పరిస్థితి ఏంటి? ఎక్కిన బస్సు ఎక్కితే నెమ్మదిగా గమ్యంగా చేరుతావు. దిగి ఒక బస్సు ఎక్కితే పోగొట్టుకున్న బస్సు నువ్వు ఎత్తుకోలేక ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇరుకుల్లో, ఎన్ని ఇబ్బందుల్లో. నేను అంటాను, దేవుడు మన ప్రార్థన వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలి. అందుకే యెరూషలేము వారితో దైవ సేవకులు చెప్తున్నారు, దేవుని వాక్కు దిగొచ్చేంత వరకు, దేవుని సన్నిధిలో నుంచి ఆ మాట రిలీజ్ అయ్యేంత వరకు నీ జీవితంలో నేను ఏం మాట్లాడుతున్నాడో దాని కొరకు నువ్వు కనిపెట్టిన దానివై ఉండాలి. కనిపెట్టడం చాలా మందికి అరుదైపోయింది, కనిపెట్టలేరు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలండి. కనిపెట్టకపోతే మన వాగ్దానాలు నెరవేరవు. అయ్యా మీ వాగ్దానాలు ఏంటి అంటే చూసి చెప్తానయ్యా. ఈరోజు చాలా మంది నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా ఉంటే, ఫాస్టర్ అయ్యా నీ వాగ్దానం ఏంటని అడుగుతారు. ఫస్ట్ నీ వాగ్దానం ఏంటయ్యా అని అడుగుతారు. అయ్యా బైబిల్లో ఉంది, ఇంకా తీయలేదయ్యా. ఎంత అశ్రద్ధ అండి. వాగ్దానం వచ్చిన మరుక్షణం ఏమిచ్చాడని భయముతో దాన్ని తీసుకొని మన జీవితంలో వెల్కమ్ అని ఆహ్వానించాల. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం తెలుసండి, నేను ఏమాత్రమును విడవను, నేను ఎడబాయనని వాగ్దానం. అది నీ గుండెల నాటబడిందై ఉండాలి. ఇంకా వాగ్దానం చెప్తే దిక్కులు చూడకూడదు. అన్నా అది అన్నా నెత్తిగిరుకుంటే నెత్తిగిరుకున్నట్టే ఉంటుంది నీ జీవితం. ఆమేన్, హల్లెలూయా. నీ నోటిలో అది ఎప్పుడు ఆలంపిస్తూనే ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి క్షణం పొందుకున్న నీవు ఏం చేయాలి? ప్రార్థనలు కూర్చున్న నీవేం చేయాలి తెలుసా? ఇదిగో నేను ఇంట్లో దీవించబడతానని చెప్పావు, బయటకు వెళుతున్నప్పుడు ఇంట్లోకి వస్తున్నప్పుడు దీవించబడతానని చెప్పావు. ఆ దీవెన నేను పొందుకునేలాగునా నేను ఆ విధంగా నడవాలి, ఆ విధంగా నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు.
అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. వాటిని నమ్మక మన జీవితంలో ఈ రోజున ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకొని ఏం చేస్తున్నాం? బాధపడిపోతా ఉన్నాం, కన్నీటి మధ్యలో ఉండిపోయినాము, సమాధానం కోల్పోయినామండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలు కనిపెట్టిన వారిగా ఉండాలి. అది ఏ విషయమైనా సరే, నీ జీవితంలో ఏ వాగ్దానము దేవుడైతే ఇచ్చి నడిపిస్తున్నాడో ఆ మార్గాలను తెలుసుకోవాలి. దేవుని మనసు తెలుసుకొని నడిపిస్తున్న విధానము నువ్వు తెలుసుకొని దాని కొరకు నువ్వు కనిపెట్టు. దేవుని మహిమను నువ్వు కలలారా చూస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాసిన చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాసిండు చూడండి. త్వరగా అంతవరకు సహించిన వాడెవరో వాడెవడో వాడే రక్షింపబడును. ఎవడు రక్షింపబడతాడు? వాగ్దానం తీసుకుపోయి గూట్లేసి నీ కష్టాలు వస్తాయండి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. భర్త ద్వారా స్వాదన, భార్య ద్వారా స్వాదన, పిల్లల ద్వారా స్వాదన అన్ని వచ్చినప్పుడు వాటిని నువ్వు ఏం చేయాలి? వాటిని సహించిన వాడవై, నువ్వైనా నేనైనా లోకంలో శ్రమలు వస్తాయి. సహించిన వారమై ఎవరైతే వాటిని గట్టిగా పట్టుకుంటావో, మన పితరులకు ఇచ్చిన వాగ్దానం, మన పితరులకు దేశము వాగ్దానం ఇచ్చి దేశం ఇచ్చాడండి. మన పితరులకు వాగ్దానం చేసి దేవుడు దేశాన్ని ఇచ్చాడు. మామూలుగా వేళ ఆ దేశం ఊరికి అప్పగించుకోండి నాయన అంటే నాడు జనాలు ఊరికి ఖాళీగా ఉంటారండి. రాయా మీ దేవుడు ఇచ్చాడు, దేశాన్ని పట్టుకుందరా అని అంటాడా? ఈ దేశం నీకు అప్పగించానన్న మాత్రాన ఈ దేశంలో నువ్వు పని చేయకపోతే, ఈ దేశంలో నువ్వు అందరితో పలకరించి అందరికి వాక్యం చెప్పకపోతే అందరు వస్తారా? నీకు వాగ్దానం ఇచ్చిన దాంట్లో ఆ అధ్యాయం చదివితే కండిషన్లు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఓదార్పులు ఉంటాయి. ఆ కండిషన్ నువ్వు లోబడిన దానివైతే నువ్వు రక్షించబడిన దాని అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు సహించిన వాడే ఎవడో వాడు మాత్రమే రక్షణ పొందుతాడు. అంతవరకు కనిపెట్టాలి. చాలా మంది ప్రమాణాలు చేస్తుంటారు, భార్య భర్తలు, వ్యాధి అందును, కష్టాలందును, బాధలందును. ఈ ఉత్తుదే ఆ మంచం మీద పన్నదనుకో, ఇది ఎప్పుడు తత్తురా బాబు, దీని ధూము తగల, దీనికి అన్ని చేయలేకపోతున్నా అని మనసులో అనుకుంటాడు, పైకి చెప్పలేకపోయినా. అవునా? ఎప్పుడు పోతాడు ప్రభువా అండ్రు. కానీ మనం ప్రమాణం చేసేది అందరి ముందు ప్రమాణం చేస్తాం. వీడియోలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కానీ మనం చేసేటి అదే దేవుడు అంటాడు, అంతవరకు సహించగలిగిన వాడు మాత్రమే రక్షణ పొందుతాడు. నీళ్ళు పోయిన ఆయన నీళ్ళు అడుగుతుంది, అది తక అంటే నీళ్ళు అడుగుతుంది అని అర్థం. నీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సహించాలి. కొన్ని కష్టాలు వస్తాయి కుటుంబాలలో, సహించు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. నా ఆదరణ కొరకు నువ్వు కనిపెట్టు, నేను ఇచ్చే మాట కొరకు ఎదురు చూడు, నేను నీకు సమీపంగా ఉన్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మన ఆత్మీయమైన ఈ యాత్రలో దేవుడు మన జీవితంలో ఇచ్చే వాగ్దానాలను మనం నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో మన పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించినట్లుగా విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని జయించాలి. అప్పుడు లోకాన్ని జయించడానికి రాజులను చంపేవారు, మనుషులను చంపి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏముందండి? ఇప్పుడు ఏం లేదుగా. మనమే పాపాన్ని చంపేసుకోవాలి, కష్టాలను, శోధలను చంపేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరైనా కొంచెం అలా పాస్తులను చూసి మనం ఏం చేస్తాం తెలుసా? మనకు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లోనే తృప్తిపడి, ఉన్న దాంట్లోనే స్థిరపడి, ఉన్న దాంట్లోనే నమ్మకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టు. అత్యున్నతమైన ఆశీర్వాదము పొందుకొని తీరుతావు ఈ సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న దాంట్లోనే తృప్తి పొందుతావు. పొందిన నీ జీవితంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు.
చేసిన వాగ్దానమును మర్చిపోయే మానవుడు కాదాయన. నీ జీవితంలో వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ మద్దల్నే ఉంటాడు. కానీ నువ్వు మోకరించేదాకా నిన్ను ఏమండు, సహాయం చేయడు. మోకరించి నువ్వు అడిగేంత వరకు. ఇప్పుడు మన బిడ్డలకు అమ్మా అన్నం పెట్టు అంటే పెడతావా? పెట్టకుండానే తిను నాయనని పెడతావా? పెట్టు నాయన, అమ్మ అన్నం పెట్టు తల్లి అంటే అప్పుడు తల్లి పేట్లు అన్నం తీసుకుపోయి పిల్లవాడికి తినిపిస్తుంది. అంతే కదా. నువ్వు మోకరించిన మరుక్షణమే నీ వాగ్దానాన్ని చేత పట్టుకొని, ఒకవేళ గుర్తు లేకపోతే వాగ్దానం తెరిచి, బైబిల్ తెరిచి వాగ్దానం తెరిచి చదివిన తర్వాత మూత వేసి, ప్రభువా నా పక్షంగా వాగ్దానం చేసావు కదయ్యా, ఇది నెరవేర్చవా? నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, ఈ వాగ్దానం పొందుకోవడానికి నాకు విశ్వాసం ఇవ్వయ్యా. ఈ వాగ్దానం తీసుకున్న నా జీవితంలో సహనాలు, ఎన్నో కష్టాలు ఎదురవుతాయని నువ్వు చెప్తున్నావు. వాటిని జయించగలిగిన ఆ మనసు, ఆ జీవితం నాకు ప్రసాదించవా? నీ వాగ్దానాన్ని నేను పొందుకోవాలయ్యా, అది నా జీవితంలో నెరవేర్చబడాలి. తద్వారా నీ నామానికి నేను మహిమకరంగా నీ మందిరంలో స్తంభంగా నిలబడాలి అని దేవుని సన్నిధిలో అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6:15 చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారమై ఉండాలి మన జీవితాల్లో. సహనం అంటే చిన్నపిల్లలు ఒక దెబ్బ మనం కొడితే ఏమవుతుంది, మళ్ళీ అమ్మ నాన్న కాడికి వస్తాడు. అటువంటి మనసున్న గలు వారే నా రాజ్యంలో నిలిచి ఉండటానికి సహించగలిగిన వారు ఈ భూమి మీద ఉంటారు అని దేవుని వాక్యం. చదవండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాసింది. ఒక్కళ్ళు చదవండి క్లారిటీగా, ఒక్కళ్ళు చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి నా వాగ్దానమును పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని వాక్యం చెప్తా ఉంది దేవుని వాక్యము? ఏమని చెప్తుందని? అతడు నా మాట నమ్మిన వారి యొక్క జీవితాల్లో ఏమొస్తుంది? స్వాదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నా మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దానం పొందాను. ఎవరైతే వాగ్దానం పొందుకుంటున్న వారి జీవితాల్లో ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే వాగ్దానము ఫలమును పొందుకోలేవు. కొందరు అటకారంగా ఏం చేస్తారు తెలుసా? చెట్టుని తీసుకొచ్చి చెట్టుకు కూడా ఒక వాగ్దానం తీస్తాడు. ఇదేందా చెట్టుకి వాగ్దానం వచ్చింది? నీ మనసులో ఏది ఉంటే అది నెరవేరుతుంది పోరా అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాట నమ్మిన దానవైతే నీ జీవితంలో ఓర్పు కలిగిన దానవై ఉండాలి. ఆ ఓర్పు కలిగిన దాని విధానాన్ని బట్టి దేవుడు ఏమంటుంది తెలుసా? వాగ్దాన ఫలమును పొందుతావు అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సహనం ద్వారా వాగ్దానము ఫలము పొందుతావు. సహనము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇవి. నువ్వు సహనముతో ఎప్పుడైతే నీ కుటుంబంలో, సమాజంలో, సంఘంలో సహనం కలిగి ఉంటావో, ఓర్పు కలిగి, అప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన చేయబోతున్న ఆ కార్యాలు ఎవడు కూడా త్రిప్పలేడు, ఎవడు కూడా ఆపలేడు. నీ ఎదుట డోరు తెరిచాడంటే ఎవడు కూడా వెయ్యలేడు. దాంట్లో నువ్వు మాత్రమే ప్రవేశిస్తావు. ప్రవేశించిన నీ జీవితంలో వాకిలు వేయబడిన తర్వాత ఎవడు కూడా వాకిలు తీయబడలేడు. అందులో నీవు, నీ కుటుంబము యేసు నామములో ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో ఎలా ఉన్నారు తెలుసండి? కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమని రాసిండో? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారితో పైనున్న వాటిని వెతుకుడి. క్రీస్తు యేసు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకూడదు. మనం భూ సంబంధమైన కోరిక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.
అది లేదే, ఇది లేదే, బట్ట లేదే, తిండి లేదే, ఇవన్నీ కాదు. ఇవన్నీ పైన ఉన్న వాటి నువ్వు వెతుకుతే ఇవన్నీ నీకేం కావాలో తండ్రికి తెలుసు. హల్లెలూయా. నీవు నా రాజ్యం వెతికినడలా నీకు ఇవన్నీ నా తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడని రాసింది బైబిల్లో. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ నీకు వద్దని కాదు దేవుడు చెప్పేది, ముందు నా రాజ్యం వెతుకు. ఇదిగో పైన ఉన్న వాటిని వెతుకు. పైన ఏముంది తెలుసు? నా సింహాసనం ఉంది, అక్కడ నేను కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాను. నువ్వు క్రీస్తుతో లేపబడిన దానివైతే నా వైపు చూస్తావు. నా వైపు చూసిన దానివైతే ఓర్పు కలిగి ఉంటావు. ఓర్పు కలిగిన దానివై ఉంటే నువ్వు వాగ్దాన ఫలమును పొందుకుంటావు. అది దేవుని యొక్క వాక్యం. దేవుని వైపు చూడాలా? లేపబడిన వారము. మనుషుల వైపు చూస్తే పడిపోతావు. ఒక దినాన పడగొడతారు నిన్ను, నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తారు. నీ భక్తి జీవితాన్ని ఎదగలేవు, ముందుకు పోలేవు, వెనక్కి రాలేవు, మధ్యలో నలిగిపోతూ కృంగిపోతూ సహనాన్ని కోల్పోయి, ఓర్పును కోల్పోయి, వాగ్దానాన్ని మర్చిపోయి, దేవుడికి మర్చిపోయి, దేవుడికి దూరమై ఎంతకాలం ఇలాగ జీవిస్తావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా మాట కొరకు కనిపెట్టిన దానివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పైనున్న వాటి మీద మనం అందరం మనసు పెడితే భూ సంబంధమైన వాటి అన్నిటిని దేవుడు మన పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు ఈ రోజు నుంచి సంవత్సరం అంతా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయకండి. పై ఉన్న వాటి కొరకు కష్టపడుతున్నావు, దేవుని మీద ఆధారపడుతున్నావు. నీ కష్టము నువ్వే తింటున్నావు. నీ కష్టాన్నితము కష్టపడి సమర్పించి నువ్వు పని చేస్తున్నావు. నీ పిల్లలు అనుభవిస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. ఆ కష్టాన్నితకు ఫలముగా నువ్వు పరలోకము ఆకాశం వైపు చూస్తే భూ సంబంధంలో ఉన్న ఏమైనా సరే నువ్వు అనుభవిస్తావు. అది అనుభవిస్తట్టుగా శ్రేష్ఠుడైన. ఇది మనకు తెలియక ఈ లాజిక్ భూ సంబంధం వాటి కొరకే ఎదురు చూస్తున్నాం. అందుకే మనకు కష్టాలు, బాధలు, శోధనలు, వేదన. అందుకే దేవుడు అంటాడు, ఓర్పు కలిగిన దానవైతే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 3వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఏలనగా మీరు మృతి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. దేవుని యందు నీ జీవితం, నీ జీవము, నీ ప్రాణము అక్కడ దాచబడింది గనుక ఆ ప్రాణము ఆయన వెతుకుతూనే ఉండాలి భూమి మీద. నీకు నీళ్ళు కావాలని తెలుసు, నీకు బువ్వ కావాలని తెలుసు, నీకు బట్ట కావాలని తెలుసు, నీకు జీతం కావాలని తెలుసు, నీకు డబ్బులు కావాలని తెలుసు. అది ఏదో ఒక విధంగానే దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాని కొరకు మన సహనాన్ని పోగొట్టుకోకూడదు. దాని కొరకు దేవుని యొక్క దేవుడు మన జీవాన్ని ఆయన దాచిపెట్టిన ఆ విధానాన్ని పోగొట్టుకుంటే మనం ఎండిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఇదిగో మీ కష్ట దుఃఖములు సమాప్తమై ఉన్నాయంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కార్యము చేయబోతున్నాడు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 9-20 చూడండి త్వరగా. మొదటి పేతురు 2వ అధ్యాయము 19-20. 19-20. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్లా అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు వారు సహించినట్లా మీకేమి మనము ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే. మనం ఎందుకు పిలువబడే భూమి మీద అంటే మన కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇందుకు పిలువబడిన మన జీవితంలో నీవు దేవుని కొరకు నిలబడితే అది దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడని దేవుని వాక్యం. హల్లెలూయా. సహించు, దేవుని హితమవును. సహించితే దేవుని బిడ్డగా నువ్వు నిలబడతావు. సహిస్తే దేవుని సాక్షిగా నిలబడతావు. సహిస్తే దేవుని శక్తి నీ మీదకి విడుదలవుతుంది. నిన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు, ఘనపరచబడతాడు. ఆయన నిన్ను బట్టి ఆయన గర్వముగా ఆయనను తలెత్తుకొని తిరిగితట్టుగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని పిల్ల తప్పిదమునకు దెబ్బలు తినినప్పుడు మీరు సహించినట్లా మీకేమీ
ఘనము, మేలు చేసి బాధపడు, మేలు చేసే విషయంలో వెనుకాడకూడదు, మేలు చేసే విషయంలో సహాయపడు. అయిన దాంట్లో కీడు వస్తుందంటే దేవునికి మహిమ అని నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది, ఇందుకు మనం పిలువబడ్డాం, మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడాం. వీలైతే మేలు చేయి. మన జీవితాల్లో కీడు చేసే వారికి మనం కీడు చేయకూడదు, అవసరమైతే వానికి మేలే చేయాలి, కానీ కీడు మన జీవితంలో రాకూడదు. అదే నువ్వు సహనము కలిగి జీవించడం అంట, అదే ఓర్పు కలిగి జీవించడం అంట. ఆ సాక్ష్యము నువ్వు పొందుకున్న దానమై ఉండాలి. పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము వాగ్దానము ద్వారా ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఊరికే రాలేదండి దేవుని పిల్లలకు ఆ రాజ్యము. విశ్వాసంతో స్వతంత్రించుకున్నాడు, వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం పొందుకున్న తన జీవితంలో పరలోకాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. 2 తిమోతి గ్రంథము 2:12 చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏమని రాసింది? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుదుము, ఆయన ఎరగమంటే మనల్ని ఆయన ఎరుగును. దేవునితో సహించగలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు అంటున్నాడు, ఆయనతో కూడా మీరు వేలబడి చేస్తారంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఎవరైతే సహించగలిగి వారమైతే ఆయనతో కూడా నువ్వు వేలుదువుదే ఆయన రాజ్యంలో. ఆయన ఎరగమంటే మనల్ని వెరుగుతాడంట. అప్పుడు ఏందయ్యా నన్ను మర్చిపోయావా? మర్చిపోలేదు బిడ్డ, మనుషులు మర్చిపోతారు, కానీ నేను మర్చిపోలేదు. నువ్వు నాతో కూడా ఏలుదువు కాక అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీద కాదు నా బిడ్డ, నువ్వు నాతో నా రాజ్యములో వేలుబడి చేస్తావు. కనుక నేను నిన్ను ఎరగముంటే మనలను ఆయన ఎరగమన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. సహించిన వారమైతే ఆయనతో కూడా మనం వేలుతాం. ఆయనతో నీ సంబంధం ఉండాలి, ఆయనతో నీ సహవాసం ఉండాలి, ఆయనతో నీ కనెక్షన్ ఉండాలి, ఆయనతో ఆత్మతో నింపబడిన అనుభవంలోకి రావాలి. నీలో నేను, నాలో నువ్వు ఉన్నావయ్యా. ఆ ఆత్మ వరములు ఎవరైతే అనుభవిస్తారో పరిశుద్ధాత్మ అభిషేకము వారిని నడిపిస్తుంది, వారిని ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. నువ్వు శాసించింది నెరవేరుతుంది, నువ్వు ఏదైతే మాట్లాడుతావు భూమి అది నెరవేరుతుంది. అది పరలోకంలో కూడా దేవుడు నేను చూసి ఏం చేస్తాడు? ఆయన నేను ఎరగను నిన్ను అనడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. కనుక మనం ఈ భూమి మీద ఆయన మనం ఎరిగి ఉండాలంటే మనం సహించిన వారమై ఉండాలి. అన్ని విషయాలలో పొరపాట్లు జరుగుతాయి, నీ ద్వారా జరగవచ్చు, నా ద్వారా జరగవచ్చు, కుటుంబంలో ఎవరో ఒక ద్వారా. మన పరీక్షను, మన విశ్వాసాన్ని శత్రువు దొంగిలించడానికి కొన్ని పరీక్షలు మనకు ఎదురైనప్పుడు వాటిలో మనము సహించిన వారమై ఉండాలి. అప్పుడే ఆయనతో కూడా నువ్వు వేలుబడి చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. త్వరగా అక్క మళ్ళా చదువు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా దేవుడు చెప్తున్న మాట, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో నూతన బలము ఈ సంవత్సరంలో పొందుకుందురు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుందండి. మనుషుల కొరకు ఎదురు చూస్తే ఉన్న బలం పోతుంది. వాడు వస్తానన్నాడు ఇంకా రాలేదు, వాడు ఇస్తానన్నాడు ఇంకా రాలేదే, నీరసమై మంచం ఎక్కిపోతా. అదే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్న దానివైతే నూతన బలము నువ్వు పొందుకుంటావు. ఇంకేమన్నాడు తెలుసా? పక్షిరాజు వల్లే రెక్కలు ఎగరేసిన దానివైతే. పక్షిరాజులు తన సమయం అయిపోయినప్పుడు చచ్చిపోయే స్థితిలో ఏం చేస్తుంది తెలుసండి? పక్షిరాజు ఆకాశం పైకి వెళ్ళిపోయి బండలకు పోయి తన ఈకలతో ముక్కులు బండకేసి బాదుకుంటుందంట. ఎగరలేని స్థితిలో చనిపోవటానికి సిద్ధపడిన ఆ పక్షిరాజు ఆ బండకేసి ఈకలకేసి కొట్టుకొని ఆ ముక్కుతో రాయికేసి కొట్టి రక్తాలు కారి ముక్కు ఊరిపోయి రెక్కలు ఊడిపోయి అప్పుడు మళ్ళీ అది కొత్త జీవితం యవనముగా మళ్ళా వచ్చేసి రెక్కలతో అదేం చేస్తుంది? ఎగురుతుంది. ఆ విధంగా నిన్ను ఎగరతట్టు చేస్తాడు. హల్లెలూయా. కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో,
కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పక్షిరాజు వలె పైకి లేపుతాడు. హల్లెలూయా. ఆయన నూతన బలం నీకు ఇస్తాడు. అనారోగ్యమే వచ్చిందా, ఆరోగ్యమే కోల్పోతున్నావా, కష్టాల్లో ఉన్నావా, ఆయన నూతన బలం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నేను ఎలా ఉండాలంటే దేవుని కొరకు కనిపెట్టుకున్న దానివై ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు, దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్న బలం పోదండి, ఉన్న బలం పోయింది కూడా తిరిగి పొందుకుంటావన్న సంగతి వాస్తవం. పోయింది కూడా మళ్ళా నీకు దొరుకుతుంది. ఒకవేళ దేవుని ఎరగక పోగొట్టుకొని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మోకరిస్తే తిరిగి ఆ బలమును పొందుకుంటావు. తిరిగి పక్షరాజు యవనం వల్లే నీ జీవితము కొత్తగా అవుతుంది. ఇంక నువ్వు పాత మనిషి కాదు. ఇదిగో ఒకప్పుడు రోత బతుకు కన్నీళ్ల మధ్యలో వేదనతో నువ్వు ఏడుస్తున్నా దేవుడు తీసివేస్తాడు. కారణం ఏంటయ్యా? ఒకప్పుడు ఇలా ఉంది, ఈ రోజు మారిపోవడానికి కారణం ఆ కుటుంబం ఎందుకు ఇలాగా ఆస్వాదించబడింది. కారణం ఏంటంటే ఆమె దేవుడి సన్నిధిని ఎదురు చూసింది. కనుక దేవుడు ఆమె కుటుంబాన్ని నూతన బలమును అనుగ్రహించాడు. ఆయన కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాడు. ఆయన ఏలుబడి చేసిన విధానంలో ఆ కుటుంబంలో ఉన్నవారంతా పక్షిరాజు వలె యవనంగా మార్చబడారు అని చాలా మంది అనుకుంటట్టుగా చేస్తాడు దేవుడు. అది మనకు తెలియటం లేదు. హల్లెలూయా. అది మనకు తెలియాలి. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీకు జీవ కిరీటాన్ని పొందుదురు. శోధన ఎవడైతే సహిస్తాడో వాడు ధన్యుడు అన్నాడు. రోడ్డు మీద విచ్చలవిడికి తిరిగి, సినిమాల చుట్టూ తిరిగి, ఆ ఇంటి తిరిగి, ఆ ఇంటి చుట్టూ తిరిగి, ముచ్చట్లు పెట్టుకొని తిరిగేవాడు ధన్యుడు కాదు. నా శోధనలో నాకు నమ్మకస్తుడిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఓర్పుతో కనిపెట్టుకొని సహనమున ఎదుట నిలబడి ఉన్నాడే వాడు ధన్యుడు. అలాంటి వారికి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, జీవ కిరీటము పొందుకునేదము. ఆమేన్. హల్లెలూయా. జీవ కిరీటం పొందుకున్న నీవు నా జీవంలో నీ జీవాన్ని దాచిపెట్టాను అన్నాడు దేవుడు. ఇంతకంటే పాకింగే ఉంది కావాలండి మనకు? ఆరోగ్యం ఇచ్చి, కాపాడి, భద్రపరిచి, ఆయన చేతిలో తీసుకుని ఆ రెక్కలలో దాచి, బలమిచ్చి, ఆయన శక్తిని ఇచ్చి కాపాడుతుండే అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే వాగ్దానం ఇంకొకటి ఏమన్నా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. జీవ కిరీటం పొందుదును. ఎవరన్నాడు? జీవ కిరీటం పొందుదు అన్నాడు యాకోబు. యాకోబు చెప్తున్న మాట ఇది, జీవ కిరీటం పొందును. ఆయన శోధనలలో సహించిన వారు ఎవరైతే ఉన్నాడో అతడు శోధనకు నిలిచిన వాడే ఈ ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం. దేవుని యొక్క బిడ్డలు శోధనలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారి కొరకు, అలాంటి వారి కొరకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు తీసుకోబోతున్నారే కొన్ని నిమిషాల్లో ఆ వాగ్దానం మీ జీవితంలో ఆయన స్థిరపరిచి వాగ్దానాలు మీకు సిద్ధపరిచిన వాగ్దానాలలో నీవు ఆ కృపను పొందుకునుగాక. ఆ వాగ్దానం ఆశీర్వాదం పొందుకునుగాక. ఆ వాగ్దానం నిన్ను నీ కుటుంబం మేలుబడి చేయునుగాక. ఆ వాగ్దానం నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ వాగ్దానం ద్వారా దేవుని జీవ కిరీటము నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవింతురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం అందరము? సహించిన వారమై, సహించిన వారమై అర్హత పొంది ఏం చేయాలి? దేవుడిచ్చే వాగ్దానమును పట్టుకొని ఏడవాలి. ప్రభువా, నన్ను దీవిస్తున్నావు ఈ సంవత్సరం. మనిషి కాదు కదయ్యా, నువ్వు మానవుని కాదు కదయ్యా నాకు వాగ్దానం ఇచ్చింది. నువ్వు మనిషి ద్వారా పొందలేదు కదయ్యా, నీ వాగ్దానం నేను తీసుకున్నది. అది నేను కళ్ళారా చూడాలి, నన్ను చూసిన వారు ఆశ్చర్యపడాలి. ఇది ఎవరు చేశారు, ఇది ఎట్లా జరిగింది, ఎవరి వల్ల సాధ్యం అంటే అది నా దేవుడి వల్లనే, నేను నమ్ముకున్న నా దేవుడి వల్లనే ఇది జరిగింది అని అనేకులకు వెలుగెత్తి సాక్షిగా సహనముతో నీ గురించి చెప్పాలి కదయ్యా అని దేవుని చర్ల కన్నీరు గారిస్తే వాగ్దానం జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి.
కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట. 22:26. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవా వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతారు. దేవుని స్తుతించిన వారు, దేవునిని వెంబడించిన వారు, దేవునితో సావాసం చేసిన వారు, దేవునితో నిత్యము ఆయన చేతుల్లో పెనవేసుకుని నివసించిన వారికి ఏ కొరత లేదంట వాళ్ళ కుటుంబాలలో. హల్లెలూయా. భోజనం చేసి తృప్తి పరచబడతావంట. హల్లెలూయా. చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ భోజనం తినదంట తృప్తి ఉండదు. అది వండుకున్నది కూడా తినలేరు. కానీ నా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యెహోవా వెతుకువారు ఆయన స్తుతించుతారు. మీ హృదయంలో తెప్పరిల్ల తట్టు ఆయన నిన్ను బ్రతికిస్తాడు. భూదిగంతం వరకు ఆయన ఏం చేస్తాడు? ఆయన దీనులకు భోజనం తృప్తి పరిచేట్టు చేస్తాడు, తృప్తి చేస్తాడు. భోజనం ద్వారా ఈ రోజు ఎంత చంపాయి, లాస్ట్కి ఆకలి అవుతే ఆ భోజనం లేకపోతే ఎంత అల్లాడిపోతామో. ఆ భోజనమే మన కడుపు నిండబెట్టి తృప్తి పడుస్తున్న యేసయ్య విషయంలో నీవు ఆయన సన్నిధిలో వెతకడం ప్రారంభిస్తూ స్తుతిస్తే నీ బూదిగంధల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవాను తిరుగుతారట. నిన్ను బట్టి అనేకులు తిరుగుతారట. ఆమేన్. హల్లెలూయా. రాజ్యం యెహోవాది, అన్ని జనులు ఏలుబడి ఆయనే. భూమి మీద వదిలించిన వారు అందరి అన్ని పానములు పుచ్చుకొని నమస్కారం చేసేది, తమ ప్రాణమును కాపాడుకోను లేక మంటిపాల వారందరూ ఆయన సన్నిధిని మోకరించేదారు. అందరూ వస్తారు. ఆయన ఎందుకు వస్తారంటే ఆయన రాజ్యం నిలబడి చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో బీదలనే వారు, ఆయన రాజ్యంలో దీనులనే వారు భోజనం చేత తృప్తిపరచబడతారు. ఆయనను నమ్ముకున్న వారు ఆయన స్తుతిస్తారు, ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడని అనేకులు తిరిగి ఆయన దగ్గర సాగిల పడతాడు చేస్తారంట. ద్వారణం నీ సహనము ద్వారా, నీ సహనాన్ని బట్టి అనేకులు ఆయన దగ్గరికి వస్తారండి. హల్లెలూయా. ఊరికే రారండి ఎవరు, ఆయన సహనాన్ని బట్టి. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన ఆత్మీయ అనుభవంలో ముందుకు నువ్వు బ్రతకాలి అనుకుంటే దేవుని నువ్వు వెతకాలి. నువ్వు బ్రతకాలి, నువ్వు తృప్తిగా, నువ్వు కష్టార్జితం 10 రూపాయలు సంపాదిస్తున్న కష్టార్జితము నీ శరీరంలో, నీ పిల్లలు నువ్వు అనుభవించాలి. అది నీ శరీరంలో పడాలంటే నువ్వు దేవుని వెతికిన దానివై ఉండాలి. దేవుని వెతికిన దానివైతే నీకు దేవుడు భోజనం చేత నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది డబ్బు చూసుకుంటారు కానీ భోజనం పోదండి కడుపులోకి. తెలుసా అండి? మనకు దేవుడు అంత ముద్ద పెడుతున్నాడు అంటే దాన్ని బట్టి దేవుడిని స్తుతించడం మనం నేర్చుకోవాలా. చూడండి చివరి మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాసింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కలిసి ఉంటుంది. ఇది ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసకర్తైన దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకైన అవమానం నిర్లక్ష్య పెట్టి, ఉంచబడిన ఆనందం కొరకైన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా అండి? యేసుక్రీస్తు సిలువను సహించి దేవుడి కుడి పార్శ్వములో కూర్చున్నాడు. అంటే మామూలు కథ అనుకున్నావా? వాగ్దానం అంటే మామూలు కథ. దేవుడు సింహాసనం మీద కుడిపార్శ్వం కూర్చున్నాడంటే కిందికి భూమి మీదకి వచ్చాడు, ముఖం మీద భూమి వేపించుకున్నాడు, కొట్టించుకున్నాడు, కొర్ర దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆ సిలువలో వేలాడి శపించబడిన మ్రోన్ మీద వేలాడి అవమానంతో నిందలతో ఆయన ఎప్పుడైతే ఆ నిందించిన అవమానాలు అన్ని కూడా సహించి మరణించి తిరిగి లేచిన యేసు తన కుడిపార్శ్వం మీద కూర్చున్నాడంట. హల్లెలూయా. పాపము సులువుగా పెడతాయి పాపాలు కొన్ని, వాటి నుంచి మనం విడుదల పొందాలి. సులువుగా పెట్టే పాపాలకు చిక్కుబడిపోతే ఆయనతో కూడా మనం సహించిన వారమై సిలువచిన వాడి సింహాసనం మనం కూర్చోలేము. సులువుగా పెట్టే పాపాలను మనం సింహాసనం మీదకి తీసుకుపెళ్ళలేవు అనే సంగతి వాస్తు. అది నువ్వు గుర్తెరగాలి. సులువుగా పెడుతుంది కదా ఇది సైతాన్ గాడు నాకు అని గుర్తెరిగి ఆ పాపం నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి.
పరిగెత్తాలి. పరిగెత్తి నా దేవుడు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు అంటే కారణం ఇది మామూలు కథ కాదు. నా కొరకు ఆయన ఈ భూమి మీదుగా నరరూపిగా మానవుడిగా భూలోకానికి దిగివచ్చి నన్ను ప్రేమించి నా అవమానాన్ని, నా నిందలను, నా పాపమును భరించి సిలువలో ఇదిగో ఆయన వేలాడాడు. లగ్న సత్తముగా అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, కొట్టారు, బీగారు కొరడ దెబ్బలతో. అన్ని సహించిన వాడు కనుకనే ఆయన ఏం చేశాడు తెలుసా? తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. ఈ మనసు మనకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె ఇట్టి మనసు దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చునుగాక. ఇటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, ఇటువంటి జీవితంలో ఎవరైతే ముందుకు వెళుతారో, ఇటువంటి కృపతో ముందుకు నడుస్తారో వారు దేవుని కుడిపార్శ్వం మీద కూర్చుంటారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ఆయన ఒక సింహాసనం వేస్తాడు ఈ కొరకు. అక్కడ నేను వేలుబడి చేస్తట్టుగా నేను అక్కడ కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడతాడంటే నా శ్రమల్లో నీవు అనుభవించి నా కొరకు సహనంతో నిలబడిందానా, కమ్ ఆన్ టు మీ, నా దగ్గరికి రా, నేను నీ కొరకు సింహాసనం వేశాను, అక్కడ నువ్వు వేలుబడి చేస్తావు, ఇదిగో నువ్వు నా కుడిపార్శ్వమైన కూర్చుంటావు. ఆనందం వేరండి. నా దేవుని బిడ్డల ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు సిలువను సహించి దేవుడు కుడిపార్శ్వం, ఆయన సిలువను సహించాడు. సిలువ మరణం అంటే మామూలు కథ కదండి. ఒక దెబ్బ కొట్ట తట్టుకోలేము. అన్ని దెబ్బలు కొట్టాడు. 39 దెబ్బలు కొట్టారు వాళ్ళు. కత్తితో కొట్టారు, జుట్టు బీకారు, గడ్డం బీకారు. నువ్వు దేవుడైతే నువ్వే రక్షించుకోకూడదా తూ అని ఎంగిలూసారు ఆయన మీద, తుడుచుకున్నాడు. మనమైతే నోరే నన్ను అన్నట్టునివారా నీ అబ్బా కొన్నిసార్లు ఇక సులువుగా పెడతాయి. నువ్వైనా నేను జారిపోతున్నావు, బండి మీద పోతున్నావు మీద నీ అబ్బా అంట నేను గవిక్కిన సులువుగా పెడతాయి. మనకు తెలియవు మన జీవితాల్లో. ఇది పెట్టేసింటది సైతన్ గడు పోయినవు పోరా దుమ్మయ్య అని. ఇదే మనం తెలుసుకొని ఈ అనుభవంలో క్రీస్తు ఎలా నడిచాడో అది నడుచుకున్న వాట్లయితే ఎక్కడికమ్మా? సిలువలో దేవుడు ఎంత శ్రమ పొంది ఆయన సింహాసనం ఎక్కన్నాడంటే అది మామూలు కథ కాదు. అవునా కదండి? ఆ సహనము నీకు నాకుందును గాక, ఆ సింహాసనం నువ్వు నేను కూర్చుందుము గాక, ఆ సింహాసనం మన కుటుంబాల్లో కూర్చుండును గాక. ఇదిగో నరకం నుంచి మనం తప్పించబడదుము గాక, మనం నరకంలోకి వెళ్ళుకున్నందుము గాక, నిత్యమైన రాజ్యం మనం ఉందుము గాక, ఆయన చేతుల ద్వారా మనం ఆశీర్వదించబడదుము గాక, ఆయన నిత్యం మనల్ని ఆశీర్వదించును గాక. ఈ దినము మొదలుకొని సంవత్సరం వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో సమాధానము, సంతోషం, ఐశ్వర్యము, మనము, మన పాపము, పిల్లలు వర్తులు గాక. ఈ భూమి మీద మనల్ని దేవుడు అబ్రాహామును దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అంతర్గతంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒక మాట రాసింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాసింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. 7వ వచనం, 14వ అధ్యాయం 7వ వచనం, 14:7. ఆమె ఏమి అడిగినా నిచ్చదులని అతడు ప్రమాదపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఏం అడిగినా నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఏం అడిగినను ఇచ్చదని అతడే ప్రమాణముగా వాగ్దానము చేశాడు. హల్లెలూయా. ఇది ఒక మానవుడు ఏ రోజు రాజుతను తన బర్త్డే విషయంలో ఇదిగో నన్ను ఆనందింపచెయ్యి, నేను నీకు వాగ్దానం చేస్తానన్నాడు. తన హేరోదు యొక్క బర్త్డే రోజున తన ఆనంద పాలనతో సంతోషాన్ని నింపి ఏం చేశాడు? ఆనందంతో నింపింది, కేకలు వేసేట్టు చేసింది. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను అడిగింది కనుక నేను ఇచ్చదని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసిన ఒక మానవుడు వాగ్దానం చేస్తే, నీ పక్షముగా నజరేయుడైన యేసు నీ దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానం చేస్తే నీ పక్షంగా నెరవేర్చకుండా మరుచుదునా? చంటి పిల్లైన మరుస్తుంది కానీ నేను మరువనను. మెట్టలు తద్దరిలిన నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక
మానవుడు వాగ్దానం చేసి నెరవేర్చడానికి ఇష్టపడుతుంటే వాగ్దానాన్ని పక్షాన నెరవేర్చిన వాడు సమర్థవంతుడు. వాగ్దానాలే సిద్ధపరిచిన వాడు, వాగ్దానాలు ఆయన నామంలో రాయబడినాయి కనుకనే అన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాగ్దానం చేసి నెరవేరిస్తే దేవుడు చేసిన వాగ్దానం, నీ కొరకు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతుంది. తను నువ్వు పొందుకోవాలి యేసునామములో. అది నువ్వు పొందుకుని అనేకులకు ఆశ్చర్యకరంగా మారాలి. నీ దేవుడు ఇంత ఆశ్చర్యకరంగా చేశాడని అందరు గుర్తెరిగి నిన్ను బట్టి దేవుడి సన్నిధికి రావాలి. ఆ విధంగా నువ్వు దీవించబడాలంటే నువ్వు సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకత్వంగా దేవుడి సన్నిధిలో వెతుకుతూ ఆయన సన్నిధిలో నివసిస్తే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆయన చేతుల్లో ఆహారము చేత తృప్తి పరచబడతావు. ఆయన వాగ్దానము నవనూతనమైన ఫలము నీకు అనుగ్రహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ సహించిన వారికి మాత్రం ఆశీర్వాదాలు. ఈ 6 పాయింట్లు సహించిన వారికి మాత్రమే. ఈ 6 పాయింట్లు ముగించాను. సహించిన వారి మాత్రమే ఈ వాగ్దానాలు. ఈ పొందుకున్న నీ జీవితంలో, నా జీవితంలో తీసుకుంటున్నాం. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నేను మీ ఇంట్లో ఒక తమ్ముడినో, ఒక కొడుకునో, ఒక అన్ననో గుర్తెరిగి మీరు అన్ని విషయాల్లో మన మానవులము ఉపకారం తిని వాళ్ళ తొట్టిల్లుతాం సరి చేసుకుని దేవుని వాగ్దానం పట్టుకొని సహనాన్ని కోల్పోకుండా ఓర్పు కలిగి నీ వాగ్దానం కొరకు సిద్ధపడు. నా దేవుడు దాన్ని నెరవేర్చడానికి నీ ఇంటిలోకి దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మోకరిద్దాం. ఆయన నీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఆయన నీ వాగ్దానం నెరవేరబోతున్నది. ఆయన నీ ఇంటిలోకి ఆయన నీ ఇంటిలోనికి జోసెఫ్ గారు ఆంటనన్న మన మధ్యలో కేక్ కట్ చేస్తారు. వాళ్ళిద్దరు రెడీగా ఉండాలి. వాళ్ళిద్దరు మన మధ్యలో రాత్రి అందరు కట్ చేశారు. వాళ్ళు లేరు, వారు మాత్రమే ఇద్దరు రావాలి. ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి ఆహ్వానందా. పాట తీసుకో. కళ్ళు మూసుకోండి. దేవుడు నీ ఇంట్లోకి రాబోతున్నా నిన్ను ఆశీర్వదించడానికి. కళ్ళు మూసుకొని తీర్మానం కలిగి అడుగు దేవుని, ప్రభువా నా కొరకు వాగ్దానం సిద్ధపరిచావయ్యా, తీసుకుపోతున్నాను. అర్హత లేని దాన్ని అర్హత పొందుకోవాలి. సాక్ష్యపు జీవితంలో అంటారా, సాక్ష్యపు జీవితంలో కళ్ళు మూసుకుందాం. వాగ్దానం పొందుకుపోతున్నావు. దేవుడు నీకు సిద్ధపరిచిన వాగ్దానం సహనము కొరకు. ఒక సహనం చనిపోద్ది, సహనము లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం కలిగి, ప్రభా నేను పొందుకునే వాగ్దానం అది నా ద్వారా కాదు, నేను పోయినా నా పిల్లలు దాని తరతరములు అది ఆశీర్వాదంతో నింపబడాలి. నాతో పోకూడదు ఆశీర్వాదం, నా పిల్లలకు కూడా రావాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకో. దేవుడు ఒక తీర్మానం కలిగి నీ కొరకు నీ ఇంటిలోనికి రాబోతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఆయన నీ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. నీ చేయి పట్టుకోబోతున్నాడు నిన్ను ఆశీర్వదించి. నీ కష్ట దుఃఖములు ఇక సమాప్తి వరకైనా సమాప్తి చేయబోతున్నాడు. ఇదిగో నీ పక్షం ఒక కార్యము చేయబోతున్నాడు. యేసు దగ్గర మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు నైనా నూతన సంవత్సరంలో అడుగు పెట్టినాను. ఈ నూతన సంవత్సరం నా పాతవి రోత బ్రతుకునైనా విడిచిపెట్టేస్తున్నాను. ఇంక నేను నా చేతులకి రాకూడదు, సులువుగా పెట్టే పాపములోకి నేను వెళ్ళకూడదు. ఇదిగో నేను సహించిన వాడిని, సహించిన దారిని. నీ సెలవు ఇదిగో నువ్వు దేవుని కృపాసనం కూర్చున్నట్లుగా నేను నీ సింహాసనం దగ్గర నీ కృపాసనం కూర్చుండే అర్హత, ఆ కృప మాకు అనుగ్రహించండి. ఇదిగో మా జీవాన్ని మీ చేతుల్లో దాచినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, బీదలనైనా భోజనం తిని తృప్తి పరచబడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దీనులు భోజనం చేత తృప్తి పరచదన్నావు. ఇదిగో దీనత్వం నాకు అనుగ్రహించండి. కనిపెట్టిన అనుభవం ఇదిగో నాయన నీ సల్ల వాగ్దానం తీసుకున్న నా జీవితంలో కనిపెట్టగలిగిన జీవితం నాకు అనుగ్రహించండి. దాన్ని నేను పొందుకొని నీ సన్నిధిలో సాక్షిగా బ్రతుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేయాలి. అలాగే నీ బిడ్డలందరినైనా మోకరించి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు వాగ్దానాలు సిద్ధపరిచిన వాగ్దానాలు బిడ్డ చేతులలో నుంచి నీ మహిమ కొరకు నిలబెట్టుకొని ఆ బిడ్డల ఆశీర్వాదంతో నింపి ఆ బిడ్డల వాగ్దానాలలో నెరవేర్చండి. దీవించము. వాళ్ళ పిల్లలు పాపములు సంవత్సరం అంతా యేసునామములో వర్ధిల్లుగా కానీ ప్రార్థిస్తూ నీ కృపలో బలపరచమని యేసునామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.